నమస్తే ఫ్యామ్. ఇవాళ నేను నో మేకప్ లుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫేస్ షాప్ నుంచి రైస్ సెరమిన్ మాయిశ్చరైజర్. ఇది నేను ఫేస్ మొత్తానికి అండ్ నెక్కి అప్లై చేస్తున్నాను. బిఫోర్ మేకప్ నా ఫేస్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత నేను వచ్చేసి స్విస్ బ్యూటీ ఇల్యూమినేటింగ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. అది ఫేస్ కొంచెం గ్లోగా కనిపించడానికి నేను ఇల్యూమినేటింగ్ ప్రైమర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి న్యాచురల్గా ఫేస్ గ్లో అవుతున్న లుక్ ఇస్తుంది అనమాట. సో చూసారా డిఫరెన్స్, నేను అప్లై చేసిన సైడ్ ఎలా ఉంది గ్లోయిగా అండ్ అప్లై చేయని సైడ్ డ్రైగా ఎలా ఉందో. సో అందుకని నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మెబ్లిన్ ఫిట్ మీ నుంచి ఫౌండేషన్ తీసుకున్నాను. ఫౌండేషన్ కొంచెం అండ్ దానికి నేను మాయిశ్చరైజర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది మనకేంటంటే ఫుల్ కవరేజ్ ఇవ్వకుండా జస్ట్ టింట్ లాగా కనిపిస్తుంది ఫేస్ మీద. ఫేస్ మొత్తం ఈవెన్గా కనిపించడానికి నేను ఇది యూస్ చేస్తున్నాను. మనం నార్మల్గా ఫౌండేషన్ యూస్ చేస్తే అది కొంచెం హెవీగా ఫౌండేషన్ అప్లై చేసినట్టు తెలిసిపోతుంది. సో మనం ఏంటంటే ఇట్లా కొంచెం ఫౌండేషన్ తీసుకొని దానికి మాయిశ్చరైజర్ యాడ్ చేస్తే మనకి ఆ టింట్ వల్ల మనకి ఫేస్ మొత్తం ఈవెన్గా కనిపిస్తుంది అనమాట. సో హెవీగా కనిపించకుండా లైట్గా ఈవెన్గా ఫేస్ మొత్తం ఏం డార్క్ స్పాట్స్ అవి లేకుండా ఈవెన్గా కనిపిస్తుంది. మీరు ఫౌండేషన్ కానీ బేబీ క్రీమ్ కానీ ఏదన్నా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ ఐబ్రో ప్యాలెట్ యూస్ చేస్తున్నాను అనమాట. సో నేనేమనుకుంటా అంటే నా ఫేస్ మొత్తానికి ఐబ్రోస్తో నాకు చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఐబ్రోస్ అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుందని నేను ఫీల్ అవుతాను. మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఐబ్రో వన్ సైడ్ ఫిల్ చేసేసాను, చూసారా డిఫరెన్స్. సో సెకండ్ సైడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను స్విస్ బ్యూటీ మస్కారా యూస్ చేస్తున్నాను. అప్పర్ ల్యాష్ అండ్ లోయర్ ల్యాష్ రెండింటికి అప్లై చేస్తున్నాను అనమాట. సో ఐస్ కొంచెం వైట్గా పెద్దగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను మామా ఎర్త్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. చాలా లైట్ హ్యాండెడ్తో యూస్ చేస్తున్నాను అనమాట. డార్క్గా కనిపించకుండా లైట్గా టింట్ లాగా కనిపించడానికి. అండ్ దాన్నే ఇప్పుడు నేను బ్లష్గా అండ్ ఐ షాడోగా యూస్ చేస్తున్నాను. ఇది మనకి చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. హెవీగా కాకుండా చాలా న్యాచురల్గా సటిల్గా కనిపిస్తుంది. ఇది ఎవ్రీడే లుక్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో దట్స్ ఇట్. స్టిక్కర్ పెట్టేసుకున్నాను, అయిపోయింది. కాకపోతే డెలివరీ తర్వాత నాకు హెయిర్ లాస్ అయిందంటే ఇప్పుడు గ్రో అవుతుంది అనమాట చిన్నగా. సో అది కవర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.